సూక్ష్మదర్శిని అని ఒక కొత్త సినిమా, అంటే తెలుగు సినిమా కాదు, మలయాళం సినిమా. ఇది నవంబర్లో రిలీజ్ అయింది మలయాళంలో 2024లో. అక్కడ మంచి హిట్. మనకు తెలియదు, తెలుగులో ఎవరికి తెలియదు ఈ సినిమా గురించి. ఇప్పుడు జనవరి 11 నుంచి డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది మలయాళంలో, అండ్ తెలుగు డబ్బింగ్ పెట్టారు. నేను చూడడం జరిగింది. ఎందుకు చూశానంటే ఈ సినిమాలో నజరియా నజీం ఉంది. ఆ అమ్మాయి హీరోయిన్. నాకు రాజు రాని 10 ఏళ్ల క్రితం వచ్చింది నయనతార సినిమా. ఆ సినిమాలో చనిపోతుంది యాక్సిడెంట్లో ఆ అమ్మాయి. సేమ్ నయనతార లాగే ఉంటుంది ఆ అమ్మాయి కూడా. ప్లస్ ఆ తర్వాత మన పుష్ప 2 విలన్ ఫహాద్ ఫాజిల్ని పెళ్లి చేసుకునింది. సో ఆ తర్వాత మనకు రీసెంట్గా అంటే అంతకుముందు బెంగళూరు డేస్లో కూడా మంచి హిట్ సినిమా. నేను ఆ సినిమా చూడలేదు, కానీ రీసెంట్గా అంటే సుందరానికి మన నానితో కూడా చేసింది అమ్మాయి, నజరియా నజీం అనేది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ అమ్మాయికి, అందుకు చూశాను. పేరు టైటిల్ కూడా బాగుంది, సూక్ష్మదర్శిని అనేసి. ప్లస్ తెలుగులో ఉంది డబ్బింగ్. సో చూస్తే డిజ్నీ హాట్స్టార్లో ఉంది. చూస్తే సినిమా 2.5 గంట ఉంది. అంటే అసలు ఎంత ప్లెజెంట్గా, ఎంత హాయిగా ఉందంటే సినిమా. అసలు సింపుల్ స్టోరీ. ఇప్పుడు సూక్ష్మదర్శిని అంటే తెలుసు కదా మనకు, ఏమంటారు, టెలిస్కోప్ అనాలా, మైక్రోస్కోప్ అనాలా, అలా ఆ పదం అయితే మలయాళంలో కూడా అదే పదము, టైటిల్ అదే, తెలుగులో కూడా అదే టైటిల్. అసలు సింపుల్ అంటే ఒక కాలనీలో, కేరళలో ఒక ఊర్లో చిన్న ఇంట్లో, అంటే చుట్టుపక్కల పక్కింటి ఏం జరుగుతుంది, ఎదురింటి ఏం జరుగుతుంది అనేదే సినిమా. అలా సింపుల్ కామెడీగా వెళ్ళి హీరోయిన్ మన నజరియా నజీంకి క్యూరియాసిటీ అనమాట, పక్కింటి ఏం జరుగుతుంది అనేసి. అలా నీట్గా వెళ్ళింది సింపుల్గా. అసలు ఎంత సింపుల్గా వెళ్ళిందో అంత బాగా అనిపించింది సినిమా. దానితో డబ్బింగ్ కూడా బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా. అందుకు ప్లెజెంట్గా అనిపించింది. అసలు ఎంత బాగా తీశారబ్బా అనిపించింది. అలా సింపుల్గా వెళ్తున్న సినిమా ఉంటుంటేనే పక్కింట్లో ఏదో కొంచెం థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళింది సినిమా. అది కూడా కామెడీగానే తీసుకెళ్లారు. అసలు ఫస్ట్ హాఫ్ చూసేసరికి, అంటే మెయిన్ ఇది నచ్చడానికి కారణం ఏంటంటే, మనకు తెలియదు ఏం జరుగుతుందో, హీరోయిన్కి తెలియదు ఏం జరుగుతుందో, తను తెలుసుకోవాలనుకుంటుంది. సో బట్ ఏదో జరుగుతూ ఉంటుంది పక్కింట్లో. ఆ యాక్టర్ వచ్చి ఒక మలయాళం యాక్టర్ ఉన్నాడు, బసిల్ జోసెఫ్ అనేసి. అతను కూడా చాలా సినిమాల్లో ఉన్నాడు. రీసెంట్గా మనం చూసుకుంటే ARM అని ఒక సినిమా వచ్చింది మన టివోనా థామస్, ఆ సినిమాలో ఉన్నాడు. కామెడీ క్యారెక్టర్లు చేస్తుంటాడు అతను అనమాట. 2 గంటల పాటు మనకి ఎంత గెస్ట్ చేసినా మనము గెస్ట్ చేయలేము సినిమా. అది మెయిన్ నచ్చింది నాకు. నేను రోజుకో సినిమా చూస్తాను, అలాంటి నాకు పలానా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ 2 గంటల పాటు ఆ టెన్షన్ని, అంటే ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ట్ చేయలేము, ఎవ్వరు ఊహించలేము. కానీ జరుగుతూ ఉంటుంది సినిమా అంతా. హీరోయిన్ కనుక్కోవడానికి ట్రై చేస్తుంటుంది, అట్ ది సేమ్ టైం మనం కూడా గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ మన ఊహకు కూడా అందదు. 2 గంటల తర్వాత నాకు అంటే సినిమా అయిపోవడానికి ఇంకా అరగంట ఉందనంగా అప్పుడు నాకు బల్బు వెలిగింది. ఓహో ఇలా ఉండొచ్చు అనుకున్నాను. అలాగే ఉంది. ప్లస్ అయినా కానీ ఇంకా మెయిన్ ఏదైతే ఉందో అది అయితే ఎవరు గెస్ట్ చేయలేరు అసలు. అది సినిమా అంతా చూశాక అబ్బా ఇలా ఉందా అనిపిస్తుంది అనమాట. సో అందుకు నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఒక చిన్న ఇంట్లో తీశారు, చిన్న కాలనీలో తీశారు. ఎంత బాగా తీశారంటే పాటలు, ఫైట్లు, యాక్షన్ ఏమీ లేదు. జస్ట్ ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటే, మాటలు కూడా తెలుగు డబ్బింగ్లో కూడా ఎంత బాగా ఫన్ జనరేట్ అయింది. నజరియా నజీం కూడా అసలు భలే సెట్ అయింది క్యారెక్టర్కి. అసలు సూపర్ అని చెప్పాలి. మలయాళంలో పెద్ద హిట్ అయింది ఈ సినిమా. నవంబర్లో వచ్చింది. 15 కోట్ల బడ్జెట్లో తీశారు దీన్ని. అప్పుడు 33 కోట్లు మనకు కేరళలో వచ్చాయి, 22 కోట్లు ఓవర్సీస్లో వచ్చింది. ఈ సినిమాకి 55 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న విషయం కాదు, ఒక హీరోయిన్ మీద, చిన్న సినిమా మీద అంత కలెక్ట్ చేయడం. సో ఎందుకో మరి అప్పుడు డబ్ చేసి మనకు తెలుగులో రిలీజ్ చేయలేదు ఎందుకో మరి. నజరియా నజీం చాలా ఫేమస్ తెలుగులో కూడా. ఇప్పుడు డిజ్నీ హాట్స్టార్లో ఉంది లక్కీగా. సో చూసేయండి, కళ్ళు మూసుకొని చూసేయండి. ఇంటిల్లి 10 చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు. ఫ్యామిలీ కూర్చొని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ధైర్యంగా 2.5 గంటల పాటు ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ థ్రిల్. అసలు గెస్ట్ చేయలేరు. 2 గంటల పాటు మీరు ఏమీ గెస్ట్ చేయలేరు. సినిమా అంతా చూశాక ఓహో ఇదా అనిపిస్తుంది. అది అదిరిపోయింది సూక్ష్మదర్శిని. నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడండి. డిజ్నీ హాట్స్టార్లో ఉంది, తెలుగులో చూడండి. అదిరిపోయింది సూక్ష్మదర్శిని. నజరియా నజీం, బసిల్ జోసెఫ్, ఇంకా మిగతా అందరూ మలయాళం యాక్టర్లే, డైరెక్టర్లు, వాళ్ళంతా ఎవరో తెలియదు మనకు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. డోంట్ మిస్ వాచ్ సూక్ష్మదర్శిని ఆన్ డిజ్నీ హాట్స్టార్ ఇన్ తెలుగు. నా రేటింగ్ వచ్చి 3/5. సూపర్ మూవీ. ఓకే, బాయ్.